ప్రతి దేశం సురక్షితంగా ఉండాలి అంటే ఆర్మీ ఎంత ముఖ్యమో, శత్రు దేశాలు చేసే పన్నాగాలు కనిపెట్టి మన దేశానికి చేరవేయడం అంతకన్నా ముఖ్యం. ఆ సమాచారాన్ని శత్రు దేశాల్లోనే ఉంటూ వారికి తెలియకుండా మన దేశానికి అందించి, వాళ్ళు వేసే ఎత్తుకు పై ఎత్తు వేసేవాడే ఒక గూఢాచారి. గూఢాచారులు సొంత దేశాన్ని, అమ్మానాన్నలని, సొంత వాళ్ళని, స్నేహితులని అందరినీ వదిలేసి సంవత్సరాల పాటు శత్రు దేశాల్లో ఉంటూ వారికి దొరకకుండా భిన్నమైన వేషాల్లో తిరుగుతూ అక్కడ పరిశోధన చేసి సమాచారాన్ని సంపాదించి మన దేశానికి పంపించాలి. వీరి యొక్క జీవితం ఎంత కష్టంగా ఉంటుంది అంటే, ఒకవేళ శత్రు దేశంలో గనక దొరికితే వారి జీవితం అంతా శత్రు దేశాల్లో కఠిన కారాగారాల్లో జీవించాలి. వారు ఇష్టం వచ్చినట్టు హింస పెడితే భరించాలి. భారత గూఢాచారి జేమ్స్ బాండ్. హాలీవుడ్ సినిమాలు చూసేవారికి పరిచయం అవసరం లేని పేరు. ఈ జేమ్స్ బాండ్ పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇది మరెక్కడో కాదు, మన దేశంలోనే. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఆ జేమ్స్ బాండ్ దేశ ప్రజలందరికీ ఆయనే రియల్ హీరో. అంతగా అభిమానిస్తారు ఈ దేశ ప్రజలు. ఆయన తన ప్రాణాలకు ఎంత ప్రమాదం ఉన్నా సరే పాకిస్తాన్‌లో 6 ఏళ్లు రహస్యంగా ఉండి విలువైన సమాచారాన్ని దేశానికి అందించారు. ఇంతకీ ఆ రియల్ హీరో దేశానికి చేసిన సేవ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదు, ఇండియన్ జేమ్స్ బాండ్ అని దేశ ప్రజలు ముద్దుగా పిలుచుకునే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఆయన తన జీవితంలో అనేక ఇంపాజిబుల్ అనే మిషన్స్‌లో పాల్గొని ప్రాణాలకు తెగించి పనిచేశారు. పాకిస్తాన్‌లో ఎన్నో స్పై ఆపరేషన్‌లు చేసి వాళ్ళకి తెలియకుండానే 6 సంవత్సరాలు అడుక్కునేవాడిగా ఉండి శత్రువుల యొక్క సమాచారాన్ని భారతదేశానికి చేరవేసిన వ్యక్తి అజిత్ దోవల్. ఒక గూఢాచారిగా ఈయన చేసిన ఆపరేషన్ అంతా ఇంతా కాదు. 1971 కేరళలోని కన్నూర్‌లో హిందువులకి, ముస్లింలకి గొడవ జరిగి రోజు రోజుకు ఎక్కువై వందల మంది రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసులు కూడా అక్కడికి వెళ్ళడానికి భయపడేలా జరిగిన ఆ గొడవలు కేరళలో అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే ఆ గొడవ వల్ల తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుండడంతో అప్పటి హోమ్ మినిస్టర్ కరుణాకర్ కేరళ పోలీసు అధికారులతో గొడవలు ఎలా అదుపు చేయాలనే విషయం మీద చర్చలు జరిపారు. దాంతో ఆ గొడవలు ఆపడానికి ఒకే ఒక్కడు కరెక్ట్ అనుకొని రంగంలోకి దింపారు. అతను అజిత్ దోవల్. ఆ టైంలో కేరళ కొట్టాయం జిల్లాకు అసిస్టెంట్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. 1968 నుండి అక్కడ డ్యూటీ చేస్తూ ఎన్నో కేసులను తన తెలివితేటలతో ఎంతో సులభంగా పరిష్కరించేవాడు. దాంతో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అజిత్ దోవల్ గారిని మెచ్చుకునేవారు. హిందూ ముస్లిం గొడవకు కూడా అజిత్ దోవల్ కరెక్ట్ అని భావించి ఈ కేసు బాధ్యతను కేరళ ప్రభుత్వం ఆయన చేతిలో పెట్టింది. అజిత్ దోవల్ గారు అప్పుడు ఒక మామూలు మనిషిగా వేషం వేసుకొని పోలీసులు కూడా వెళ్ళడానికి భయపడే ఆకరమైన ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అక్కడ 2 వర్గాల ప్రజలతో మాట్లాడి గొడవలు ఆగాలంటే డిమాండ్స్ ఏమిటో తెలుసుకొని ఇతర వర్గాలను ఒప్పించి 6 రోజుల్లోనే ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టించారు. దాంతో అజిత్ దోవల్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అజిత్ దోవల్ గారిని ఢిల్లీకి పిలిపించి ఆయనకు ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ వింగ్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అజిత్ దోవల్ 1945 జనవరి ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్లో జన్మించారు. ఆయన తండ్రి జీఎస్ దోవల్ ఒకప్పటి ఆర్మీ మేజర్. తన తండ్రి ఆర్మీ మేజర్ కావడంతో అజిత్ దోవల్ గారు రాజస్థాన్ అజ్మీర్‌లోని ఇండియన్ మిలిటరీ బోర్డింగ్ స్కూల్‌లో ఇంటర్మీడియేట్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత 1967లో ఆగ్రా యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసుకొని వెంటనే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. ఇక దోవల్ గారు తన టాలెంట్‌తోనే అదే సంవత్సరంలో జరిగిన సర్వీస్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యారు. 22 ఏండ్ల వయసులోనే ఐపీఎస్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యారు. అలా ఒక్క సంవత్సరం ట్రైనింగ్ తర్వాత దోవల్ గారు తన 23వ ఏట కేరళలోని అసిస్టెంట్ డీఎస్పీగా నియమించబడ్డారు. ఆ తర్వాత ఢిల్లీ ఇంటెలిజెన్స్ వింగ్‌లో జాయిన్ అవ్వగా ఆ మరుసటి సంవత్సరం 1972లో అజిత్ దోవల్ గారు అను దోవల్ గారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి శ్రేయా దోవల్ మరియు వివేక్ దోవల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఈయన చేసిన తాలూకా రిస్క్‌ని ఆయన ఎప్పుడూ తన ఫ్యామిలీ మీద పడనివ్వలేదు. ఇక అజిత్ దోవల్ గారికి పెళ్లి అయిన నెలలకే మిజోరం తిరుగుబాటు జరిగింది.
1970లో మిజోరంలో కరువు రాగా అస్సాం ప్రభుత్వాన్ని సహాయం అడిగారు. కానీ అస్సాం ప్రభుత్వం సహాయం చేయలేదు. దాంతో ఆల్డెంగా అనే వ్యక్తి మిజోరం నేషనల్ ఫ్రంట్ అనే పేరుతో అక్కడ ఉద్యమం కొల్పాడు. ఇలా అస్సాం రాఫెల్స్ నుండి గెంటిపడేసిన 7 కమాండర్లు కూడా యుద్ధభూమిలో పాల్గొని దాన్ని హింసాత్మకంగా మార్చారు. దాంతో మిజోరం తమకు ప్రత్యేక దేశంగా గుర్తించాలని చెప్పి ఇండియన్ ఆర్మీ మీద కూడా దాడులు చేసింది. ఇక భారత్ ఈ సమస్యను అజిత్ దోవల్ అయితేనే సరిగ్గా హ్యాండిల్ చేయగలరని చెప్పి ఆయన్ని అక్కడికి పంపింది. ఆ ఉద్యమానికి మెయిన్ 7 కమాండర్సేనని వారు మయన్మార్‌లో తలదాచుకోగా అజిత్ గారు అక్కడికి విదేశంలో వెళ్లి 2 సంవత్సరాల పాటు ఆ కమాండర్‌తో కలిసిపోయి ఇండియాకు మద్దతు ఇస్తే మిజోరం ఒక ప్రత్యేక రాష్ట్రంగా మారి అక్కడ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పి వారిని ఒక్కొక్కరిగా ఒప్పించగా ఉద్యమం చల్లారిపోయింది. మిజోరం ఒక ప్రత్యేక రాష్ట్రంగా మారగా మిజోరం ఇండియా నుండి వేరవ్వకుండా అజిత్ దోవలే కాపాడారు. అలా ఒక సెపరేట్ దేశమైన సిక్కిం కూడా అమెరికా చేతుల్లోకి వెళ్లకుండా తన వ్యూహంతో దాన్ని కూడా మన రాష్ట్రంగా కలిపేశాడు. 1974లో ఇండియా మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసి తమ దగ్గర న్యూక్లియర్స్ బాంబు ఉన్నాయని ప్రపంచానికి తెలిపింది. దాంతో ఇండియాకి పోటీగా పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయాలని మొదట ఫ్రాన్స్, చైనా సహాయం తీసుకొని తర్వాత నార్త్ కొరియా కూడా వెళ్ళింది. దాంతో అసలు పాకిస్తాన్ ఏంటి, ఏం చేయబోతుంది? ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో 1975లో అజిత్ దోవల్ గారిని ఇండియన్ గూఢచారిగా పాకిస్తాన్‌కు పంపింది. దాంతో అజిత్ దోవల్ గారు ఒక ఫేక్ ఐడెంటిటీతో పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడ గడ్డం పెంచేసి ముస్లింగా మారిపోయి అక్కడి రహస్యాలు భారత్‌కు చేరవేసేవారు. అలా ఇస్లామాబాద్‌లోని కహోటా లాబొరేటరీలోని న్యూక్లియర్ రీసెర్చ్ చేస్తుందన్న విషయం తెలుసుకుని అజిత్ దోవల్ గారు ఆ ల్యాబ్ బయట ఒక ముష్టివాడిగా వేషం వేసుకుని ఏం జరుగుతుందో, ఎవరెవరు వస్తున్నారో తెలుసుకునేవాడు. ఇక ఆ క్రమంలోనే ఓ ప్రాంతంలోని ఒక వ్యక్తి ఒక ముస్లిం మత పెద్ద అతన్ని చూసి "నువ్వు కదా" అన్నాడు. దాంతో అజిత్ దోవల్ నేను హిందువుని కాదు అని ఎంత చెప్పినా వినకపోయేసరికి దొరికిపోయానని అర్థమై చివరికి నిజం ఒప్పుకున్నారు. నేను హిందువునని ఎలా కనిపెట్టావు అని ఆయననడగగా చెవికి ఆడవాళ్ళు కుట్టుకున్నట్లు 2 రంధ్రాలు ఉన్నాయి. అవి ముస్లింకి ఉండవని చెప్పాడు. ఇక తన పని అయిపోయింది అనుకున్న టైంలో నేను కూడా ఒక హిందువునని ఇకనైనా అలా కనబడకు, ప్లాస్టిక్ సర్జరీ చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా పాకిస్తాన్‌లో ఒక గూఢచారిగా 7 సంవత్సరాలు గడిపాడు. 1988లో భిండన్‌వాలే టైగర్ పోషన్ ఖలిస్తానీ అనే పేరుతో తీవ్రవాదులు గోల్డెన్ టెంపుల్ రూమ్ నెంబర్ 11లోకి చొరబడ్డారు. అయితే వీళ్ళను చంపడానికి అప్పట్లోని ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఆర్మీని గోల్డెన్ టెంపుల్‌లోకి వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే ఆయన తల్లి ఇందిరా గాంధీ టైంలో కూడా ఇలాగే జరగగా ఆమె ఆ టైంలో ఆర్మీని ఆ టెంపుల్‌లోకి పంపింది. దాంతో తమ పవిత్ర స్థలంలోకి ఆర్మీని వెళ్ళనిచ్చింది అని సిక్కులు పెద్ద పెద్ద ధర్నాలు చేసి ఆమెను హత్య చేశారు. దాంతో రాజీవ్ గాంధీ ఆర్మీని టెంపుల్‌లోకి వెళ్ళనివ్వకుండా బయటనే చుట్టుముట్టేలా చేయాలి అని అలా ఇన్సిడెంట్ కూడా హ్యాండిల్ చేయడానికి అజిత్ దోవల్ గారే రావాల్సి వచ్చింది. దాంతో ఆపరేషన్ బ్లాక్ థండర్ అనే ఈ మిషన్ కోసం దోవల్ గారు ఒక రిక్షావాడిలాగా వేషం వేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళి నేను పాకిస్తానీ తీవ్రవాదిని. మీకు బయట ఏం జరుగుతుందో సమాచారం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి లోపల అసలు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని మొత్తం తెలుసుకొని అలా బయటకు వచ్చి టెంపుల్‌లోకి వాటర్, కరెంట్ కట్ చేయించాడు. దాంతో ఆ రోజు రాత్రి లోపల ఉన్న తీవ్రవాద నాయకుడు బయటకి వచ్చి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తుండగా మన వాళ్ళు అతన్ని తలలో బుల్లెట్లు దించారు. దాంతో మరుసటి రోజే ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి మీ నాయకులు చనిపోయారు. మీరు చనిపోతారా? మీ అవసరం పాకిస్తాన్‌కి ఉంది. బుద్ధిగా వెళ్ళిపొండి. నేను పాకిస్తాన్‌తో మాట్లాడి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను అని చెప్పి 1988 మే 18న ఉగ్రవాదులందరూ లొంగిపోయేలా చేశాడు దోవల్ గారు. దాంతో ప్రభుత్వం దోవల్ గారిని కీర్తి చక్ర పురస్కారంతో అభినందించింది. ఇక ఆయన ఐపీ నుండి రీనా కూడా తన పనిని ఏ రోజు ఆపలేదు. అలా ఏ అధికారిగా లేని దోవల్ గారు దావూద్ ఇబ్రాహింని చంపాలని చూస్తే జస్ట్ మిస్ అయ్యారు. అలా ప్రతి క్షణం దేశం కోసం పనిచేసిన ఆయన 80 ఏండ్ల వయసులోను కూడా ఇండియాకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మోడీ గారి ప్రభుత్వంలో మన దేశం పాకిస్తాన్ మీద
సర్జికల్ స్ట్రైక్ చేయడంలోనూ, పుల్వామా దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ వాలంటైన్ చేసి పాక్ మీద దాడి చేసింది. మరియు ఆపరేషన్ సింధూర్ పేరిట సింధూరాన్ని పోగొట్టుకున్న ఆడవారి తరపున పాక్‌పై యుద్ధం మొదలుపెట్టడంలోనూ వ్యూహకర్త దోవల్ గారు. "నువ్వు ఒకటి చేస్తే నేను 100 చేస్తా" అని పాకిస్తాన్‌కి అర్థమయ్యేలా చేసిన మాస్టర్ మైండ్ అజిత్ దోవల్ గారిది. మోడీకి అత్యంత నమ్మకస్తుడు. 80 ఏళ్ల వయసులో కూడా దోవల్ గారు పాకిస్తాన్‌కి చుక్కలు చూపిస్తున్నారు. విష్ణుమూర్తి పలు యుగాల్లో పలు అవతారాలెత్తినట్లు అజిత్ దోవల్ గారు కూడా గూఢచారిగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో రకరకాల వేషాలతో దేశ భద్రత కోసం ప్రాణాలు తెగించి మరీ పనిచేశారు. ఇది అజిత్ దోవల్ యొక్క చరిత్ర.